తెలంగాణను చూసి నేర్చుకోవాలి. ఒక ఉద్యమం జరిగితే సరే కేసీఆర్ గారు నిజం చెప్పారా అబద్ధం చెప్పారా వేరే విషయం. ఆయన ఒక ఊపు తీసుకొచ్చి 2001 నుంచి ఒక అంశాన్ని ముందుకు తీసుకువెళ్ళి అందరినీ ఏకం చేసి ఒక తాటి మీదకి పార్టీలన్నీ తీసుకొచ్చి ఆ తర్వాత గెలిచిన తర్వాత కూడా కనీసం బీఆర్ఎస్ పార్టీ జోలికి 10 ఏళ్ల పాటు ఎవరిని రానియకుండా ప్రజలు కాచుకున్నారా, ప్రతిపక్షాలు కాచుకున్నాయా బీఆర్ఎస్ పార్టీని అంటే ప్రతిపక్షాలు కూడా కాచుకున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో అలా ఉండదు. నీది నీదే, నాది నాదే, రాష్ట్రం రాష్ట్రమే. ఏది ఎన్ని ముక్కలైపోయినా పర్లేదు, నేను అనుకున్న నా లక్ష్యం, నా సీఎం నా పిఎం చాక్లెట్లు మాత్రమే నాకు కావాలి. ఎందుకు ఇంత ఘాటుగా చెప్పాల్సి వస్తుందంటే మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పుడు మాత్రమే అందరికీ అన్నీ గుర్తొస్తాయి. ముఖ్యంగా కులాల్లో ఉన్న వాళ్ళకి మరీ భయాలు పుట్టుకొస్తాయి, మా కులం ఏమైపోతుందో అని. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పుడే మరి ఆయన ఆ కులాల మీద దాడి చేస్తారనా, ఆ కులాలను మాత్రం వదిలేస్తారనా, ఈయనకు ఒక కమ్మ కులం అని ఈయనకు అంటగడతారు. ఏమేమి జరుగుతూ ఉంటాయంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పుడు ఒకటి చెప్తా. 2000 సంవత్సరంలో 2001లో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ, అప్పుడు టీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారు బయటికి వెళ్ళిపోతారు, మినిస్టర్గా ఉండి రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోతారు, ప్రత్యేక ఉద్యమం జెండా తీసుకుంటారు. అలాగే మహాకూటమి లాంటి పార్టీలు పెట్టుకొని లెఫ్ట్ పార్టీలు వీళ్ళంతా ఒకటైపోతారు. ఇలాంటి ఉద్యమాలు జరుగుతాయి. అలాగే మళ్ళీ 2014కి వచ్చేది. ఆ తర్వాత మళ్ళీ దానికంటే ముందు 1995లో కాపు ఉద్యమం అని ముద్రగడ పద్మనాభం గారు బయలుదేరుతారు. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పుడు మాత్రమే వీళ్ళందరికీ కులాలు గుర్తొస్తాయి.